ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 10 గంటల్లోపే భానుడి భగభగలతో తీవ్ర వేడిమి ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది. మధ్యాహ్నం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండల తీవ్రతతో మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. మరోవైపు వడగాలులు కూడా వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, కోస్తా జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, మరో 73 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర వడగాళ్లు వీచే మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 4, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 ఉన్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లాస్ట్